రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయము. మత్తయి సువార్త 6వ అధ్యాయము 6వ వచనం. బలిపీఠం మీద అగ్ని నిత్యము మండుచుండవలెను, అది ఆరిపోకూడదు. లేవికాండము 6వ అధ్యాయము 13వ వచనంలో మనం చూస్తాం. ఈరోజు కొంతమంది ప్రార్థనాపరుల గురించి, భక్తుల గురించి మనం నేర్చుకుందాం. ఈ భాగంలో మనం చూస్తున్నప్పుడు దేవుని బిడ్డలారా, ఒక భక్తుని పేరు, ఆయన ఎలాంటి వాడు అని మనం ఆలోచన చేస్తే జాన్ ఫిక్చర్. ఇతని ప్రార్థనా గదిలోని గోడలన్నీ ప్రార్థనలనిడి శ్వాసచే అద్దబడెను. కొన్నిసార్లు రాత్రంతా ప్రార్థించేవారు. స్నేహితులను కలిసినప్పుడు నువ్వు ప్రార్థన చేయుచున్నావా అని ప్రశ్నించేవారు. ఈ యొక్క భక్తుని పేరు జాన్ ఫిక్చర్. ఆయన ప్రార్థన చేస్తున్న ఆ ప్రార్థనటువంటి స్థలంలో, ప్రార్థనా గదిలో గోడలన్నీ కూడా ప్రార్థనలనేది శ్వాసచే అద్దబడింది. కొన్నిసార్లు అయితే పడుకోవడం కూడా మానేసి ప్రార్థన చేస్తూనే ఉండేవారు. స్నేహితులు కలిసినప్పుడు నువ్వు ప్రార్థన చేయుచున్నావా అని ప్రశ్నించేవారు. మరొక భక్తుని పేరు జాన్ బన్యన్. జాన్ బన్యన్ అనే భక్తుడు, ప్రార్థన పాపము చేయకుండా ఆపుతుంది, అట్లే పాపము ప్రార్థన చేయకుండా ఆపుతుంది అన్నారు. ప్రార్థన పాపము చేయకుండా ఆపుతుంది, అట్లే పాపము ప్రార్థన చేయకుండా ఆపుతుందని గొప్ప పేరు పొందిన యాత్రికుని ప్రయాణం అను పుస్తకంను జైలులో రాసిరి. మరొక భక్తుని పేరు జాన్ వెస్లీ. ఈయన ఉదయకాలమే 4 గంటలకే లేచి గంటల పాటు ప్రార్థించేవారు. అలాగున 60 సంవత్సరాల పాటు ప్రార్థిస్తూనే ఉన్నారు. ఎంత గొప్ప ధన్యత అండి!